బ్రేకింగ్ చూస్తున్నాం. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇవాళ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ హాజరు కానున్నారు. క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని క్రిష్ కి పోలీసులు సమాచారం అందించారు. అందుకు తాను సహకరిస్తానని, విచారణకు హాజరవుతానని క్రిష్ వెల్లడించారు. ఇక క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది పోలీసుల విచారణలో తేల్చనున్నారు. క్రిష్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసుల నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే రాడిసన్ డ్రగ్స్ కేసులో 4 అరెస్టు కాగా 6 పరారయ్యారు. పరారీలో ఉన్న చరణ్, సందీప్ నీల్, నటి లిషి, శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ తో పాటు లిపి గణేష్ పేరు వెలుగులోకి రావడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఇక తెరపైకి వెలగపూడి రఘుతేజ వ్యవహారం వెలుగు చూస్తోంది. చరణ్ కి రఘు మధ్య వ్యాపారం జరగ్గా బెంగళూరులో రఘుతేజ డ్రగ్స్ దందా విస్తరించినట్టుగా తెలుస్తోంది. తాజా వ్యవహారంలో రఘు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి విచారణ తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇనారెడ్డి, చెప్పండి. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అయితే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇక ఈ కేసులో అయితే ఇవాళ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం గమనించవచ్చు, ప్రధానంగా డ్రగ్స్ కేసు అనగానే మొట్టమొదటిగా మనం అలర్ట్ అయ్యేది టాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖులు దీంట్లో ఉన్నారా అనిపిస్తుంది. కానీ దానికి తగ్గట్టుగానే రాడిసన్ హోటల్లో సంబంధించిన డ్రగ్స్ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ సమయంలో కూడా దీంట్లో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారని చెప్తున్న సమాచారం. అలాగనే పోలీసులు కూడా ఎంక్వైరీ చేసినప్పుడు దీంట్లో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు. తర్వాత ఆ డ్రగ్స్ పార్టీ జరిగిన నేపథ్యంలో ఆయన కూడా వచ్చి వెళ్ళాడని చెప్పన్న సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ లో క్రిష్ పేరు కూడా చేర్చడం జరిగింది. అయితే ప్రధానంగా క్రిష్ ను ఈ రోజు విచారణకు హాజరకమని చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన హాజరవుతాడు అని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం మరి ఆయన హాజరైన తర్వాత ఆయన్ను ఏ రకంగా విచారణ చేస్తారు, తర్వాత ఆయన్ని కూడా బ్లడ్ శాంపిల్స్ అంటే మన దగ్గర టెక్నాలజీ మన తెలంగాణ పోలీసుల దగ్గర ఇమీడియట్ టెక్నాలజీ డ్రగ్స్ కనుక ఆ వారంలో వాడి ఉంటే దానికి సంబంధించి ఖచ్చితంగా బ్లడ్ శాంపిల్స్ లో ఆనవాళ్ళు దొరుకుతాయి. కాబట్టి మొట్టమొదటిగా బ్లడ్ శాంపిల్స్ చెక్ చేసి ఆయన డ్రగ్స్ తీసుకున్నాం లేదా అని చెప్పిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని దాని తర్వాత ఆయనను విచారించే అవకాశం ఉంది. అయితే సుజాత, ప్రధానంగా ఈ రాడిసన్ డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న క్రమంలో ప్రస్తుతం ఈ క్రిష్ వచ్చిన తర్వాత మరికొంతమంది పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి నేపథ్యం తెలుస్తా ఉంది. ఇదే కాకుండా దీంట్లో ఇప్పటికే చరణ్, సందీప్ నీల్, నటి లిషి, తర్వాత శ్వేత కోసం కూడా పోలీసులు గాలిస్తా ఉన్నారు. క్రిష్ ని విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయనే నేపథ్యం కాకుండా ఇప్పటికే పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం అయితే మాత్రం దీంట్లో చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద చాలా సీరియస్ ఎఫెక్ట్ పెట్టిన నేపథ్యంలో కూడా గుట్టుచప్పుడు కాకుండా ఈ కొనసాగిస్తా ఉన్నారు. అంటే డ్రగ్ కిటికీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ గా కాంటాక్ట్ ఉంటే డ్రగ్ పార్టీలు కూడా జరిగాయి అన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దీంట్లో మనం ముందు చెప్పినట్టుగా దీంట్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా వీళ్ళు కాంటాక్ట్ అయ్యి డ్రగ్స్ అనేవి తీసుకుంటా ఉన్నారు. అంటే ఇదంతా కూడా తీగలగితే డొంకదిలినట్టుగా ప్రధానంగా ఈ విషయంలో ఒక డ్రగ్ పెండర్ మీద నిఘా పెట్టి అతని కదలికలను అబ్జర్వ్ చేస్తున్న క్రమంలో ఈ రాడిసన్ సంబంధించిన డ్రగ్ విషయం బయటకు వచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ డ్రగ్ తీసుకొచ్చి డ్రగ్ పెండర్ ఎవరైతే ఉన్నాడో అతన్ని లిస్ట్ లో ఉన్న ప్రముఖులకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇంకా విచారణ కొనసాగుతా ఉంది. ఇంకా హైదరాబాద్ బేస్ చేసుకుని డ్రగ్ మాఫియా ఇంకా తనకు సంబంధించిన నెట్వర్క్ ను అందరికీ కూడా కాంటాక్ట్ లో ఉండి డ్రగ్స్ సప్లై చేస్తున్న సమాచారం మీద కూడా ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్న సైబరాబాద్ పోలీసులు దీని మీద విచారణ జరుపుతా ఉన్నారు. ఖచ్చితంగా క్రిష్ ని విచారిస్తే ఇంకా చాలా మంది టాలీవుడ్ ప్రముఖుల విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. క్రిష్ ఈ డ్రగ్స్ పార్టీ జరిగినప్పుడు వచ్చి వెళ్ళాడన్న సమాచారం అయితే ఉంది, కానీ డ్రగ్స్ తీసుకున్నాడు లేదా దాని మీద ఆయన రక్తరమణాలు తర్వాత ఆయనకు చెకప్ చేస్తే పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా సైబరాబాద్ పోలీసులు భావిస్తా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తాం. మొత్తం మీద ఈ డ్రగ్స్ కేసులో క్రిష్ విచారణ అనేది చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.